అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఓటమి తర్వాత వైసీపీ పార్టీ పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరంగా తయారయ్యేట్టు మనకు కనపడుతుంది. దానికి కారణం 11 మంది ఎంపీలు ఉన్న రాజ్యసభ సభ్యులు ఉన్న పార్టీకి 4 రాజ్యసభ సభ్యులు ఆల్రెడీ పోయారు. అందులో మరీ ముఖ్యంగా నెంబర్ 2గా చలామణి అయిన విజయసాయిరెడ్డి పోవడం పార్టీకి ఊహించిన దెబ్బగా చెప్పక తప్పదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొన్ని వాస్తవాల్ని ఒప్పు తీరాల్సింది. విజయసాయిరెడ్డి 1 నుంచి 10 వరకు అన్నీ తానే జగన్మోహన్ రెడ్డికి చేదోడు వాదోడుగా ఉంటూ పార్టీ నిర్మాణంలో కానీ పార్టీ అధికారంలో రావడం కానీ 2014 నుంచి 24 వరకు విజయసాయిరెడ్డి ఆ విధంగా పనిచేశాడని చెప్పక తప్పదు. అయితే అలాంటి విజయసాయిరెడ్డి పార్టీని వీడటానికి అనేక రకాల కారణాలు ఏదన్నా అవ్వచ్చు. ఆయన పార్టీని వీడాడు. అక్కడితో కొద్దిగా పార్టీలో కొంత కేడర్లోనే చర్చ మొదలైంది. ఆ తర్వాత విజయసాయిరెడ్డి తర్వాత మోపిదేవి వెంకటరమణ ఈ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కలిసి అక్రమ కేసుల్లో జైల్లో ఉన్నాడు. ఈయన కూడా అలాంటి వ్యక్తి మోపిదేవి వెంకటరమణ కూడా ఇంకా 2 సంవత్సరాలు ఉండగానే రాజ్యసభ సభ్యత్వానికి రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీ చేశాడు. ఇది కూడా పార్టీని బలహీన వర్గాల నాయకుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఫాలోయర్గా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఈ మోపిదేవి వెంకటరమణ. అలాంటి వ్యక్తి పార్టీకి దూరమై తెలుగుదేశం పార్టీ చేరడం కూడా బీసీ వర్గాల్లో అదొక రకమైన మైనస్గా చెప్పొచ్చు. ఇకపోతే 3 బీదా మస్తాన్రావు ఈయన కూడా బీసీ వర్గాలకు చెందిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఎలక్షన్లో కూడా తెలుగుదేశం పార్టీ తరపున నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత వైసీపీ వాళ్ళు తీసుకొచ్చి ఆయనకి రాజ్యసభ సభ్యత్వం కలిపితే ఆయన కూడా పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ తిరిగి టీడీపీకి వెళ్ళి టీడీపీలో రాజ్యసభ సభ్యత్వం తెచ్చుకున్నాడు. ఇకపోతే ఆర్ కృష్ణయ్య ఇతను తెలంగాణ ఇతను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి బీసీ వాదం వినిపిస్తాడనే ఉద్దేశంతో బీసీలను దగ్గర చేసుకున్న ఉద్దేశంతో ఆయనకి రాజ్యసభ స్థానం ఇస్తే ఆయన కూడా రిజైన్ చేసి మళ్ళీ బీజేపీలో చేరి ఆయన సీటు ఆయన దక్కించుకున్నాడు ఆర్ కృష్ణయ్య. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ 4 కూడా ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి నమ్మక ద్రోహం చేశారు. ఆర్ కృష్ణయ్య కానీ మస్తాన్రావు కానీ వాళ్ళిద్దరూ కూడా టీడీపీ నుంచి తెలంగాణ నుంచి తీసుకొచ్చి పదవులు అవటమే. వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి బీసీ వర్గాన్ని బలోపేతం చేసుకుందాం, పార్టీని స్ట్రెంథన్ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళందరూ తీసుకొచ్చి ఇచ్చాడు. మోపిదేవి వెంకటరావు అంటే కాంగ్రెస్ తర్వాత వైసీపీలోకి వచ్చాడు. అతను వ్యక్తిగత కారణాలు వాళ్ళ అబ్బాయికి సీటు ఇవ్వలేదని చెప్పి ఆయన అలిగి పార్టీ వీడిపోయాడు. అది ఒక రకంగా అది కూడా మైనస్ పాయింటే. ఇట్లా ఈ 4 పోయారని 4 రకాల రీజన్స్ ఉన్నాయి వీళ్ళకి. అది ఒక పక్కన పెడితే ఇకపోతే 3 ఉన్నారు, మిగిలింది 7. 3కి జూన్ 26తో కాలపరిమితి ముగిసిపోతుంది. నత్వాని, అయోధ్య రామరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ వీళ్ళ 3కి రేపు 26 జూన్తో రిటైర్డ్ అయిపోతారు. ఇకపోతే 4 ఉన్నారు. 7లో 3 పోతే 4 ఉన్నారు. ఆ 4 వైవి సుబ్బారెడ్డి, మేడం రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబురావు, నిరంజన్ రెడ్డి. ఈయన జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు ప్లస్ లాయర్ కూడా. ఈ 4కి 30 జూన్ దాకా ఉంది. వీళ్ళకి సుమారుగా వీళ్ళకి 30 సంవత్సరం వరకు వీళ్ళ పదవీ కాలం ఉంది ఈ 4కి. ఈ 4 ఇంకా 5 ఏళ్ల పాటు సుమారుగా వీళ్ళ రాజ్యసభ సభ్యత్వం ఉంది. ఈ 5లో 2 జగన్కి అత్యంత సన్నిహితుడు, ఒకడు బాబాయి, ఒకడు సొంత లాయరు ప్లస్ సన్నిహితుడు నిరంజన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి. ఇకపోతే గొల్ల బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళు వైజాగ్ ఏరియా, ఒకళ్ళు రాయలసీమ. వీళ్ళిద్దరిలో ఒకళ్ళని టీడీపీకి వస్తారు. రేపు మహానాడు వేదికగానే ప్రచారం చేస్తున్నారు టీడీపీ సోషల్ మీడియా వారియర్స్. ఈ విధంగా వైసీపీని డైల్యూట్ చేసి ఉన్నాయి లేని ప్రచారం చేసి వైసీపీని అల్లరపాలు చేయాలని, పార్టీని డైల్యూట్ చేయాలని, అదిగో పులి ఇదిగో మేక అన్న విధంగా వైసీపీని డిస్టర్బ్ చేయాలని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వారియర్స్ కుట్ర పంతున్నారని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.